రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని 1వ వార్డులో కంటి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఖమ్మం సభ సక్సెస్ తో ఇది తేటతెల్లమైందని తెలిపారు. దేశంలో దరిద్రానికి బీజేపీ కాంగ్రెస్లే కారణమన్న ఆయన 75 ఏళ్లుగా ఏలిన ఈ రెండు పార్టీలే దేశాన్ని చీకట్లోకి నెట్టాయని విమర్శించారు. దేశంలో 35% ప్రజలు ఒక్క పూట అన్నంతో కాలం గడుపుతున్నారని, ఆకలి పారదోలడమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. స్పష్టంగా ఈ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది పలుకుతుందని చెప్పి మేము భావించినాం. ఇవాళ ప్రజల్లో వస్తున్న చర్చ, ప్రజల్లో నేను చూసిన ఉత్సాహం, గౌరవ ముఖ్యమంత్రులందరూ కూడా స్పష్టంగా ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోవాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తప్పకుండా ఈ దేశం ఒక కొత్త పందాను అవలంబించాలని, ఒక నూతన లక్ష్యాలను నిర్దేశించుకొని దాని కొరకు మన ప్రణాళిక తయారు చేసుకొని మన ప్రయాణం ప్రారంభం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ దేశంలో మార్పుకు శ్రీకారం చుడుతుంది. నిన్నటి ఖమ్మం సభ ఆ విషయాన్ని రుజువు చేసింది. తప్పకుండా ఈ దేశం మంచి దారిలోకి వెళ్ళే అవకాశం 2024తో వస్తుందని చెప్పి మేము భావిస్తాము. సభ సక్సెస్ మీద బీజేపీ నేతలు కామెంట్. సరే, బీజేపీ నేతలు కొత్తగా మాట్లాడేది ఏం లేదు. గత 7 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు ఏం మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడినా